ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. మధ్యలో ఒక మాట ఉంటుంది, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అనంటే, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడని, ఆ కుమారుడు దేవుని సంకల్పాన్ని ఎరిగిన వాడే మన పట్ల బహుభారము కలిగి 2000 సంవత్సరాల క్రితము కన్యమేరీ గర్భము ద్వారా శరీరాన్ని ధరించుకొని 33.5 సంవత్సరాలు బ్రతికి కీలకంగా 3.5 సంవత్సరాలు వ్యయ ప్రయాసాలకు వచ్చి లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి మహాజ్ఞానాన్ని వినిపించి దేవుడి గురించినటువంటి రుజువులు వ్యక్తపరచబడిలాగున అనేకమైనటువంటి అద్భుత కార్యములు జరిగించి ప్రజలందరినీ ఆలోచింపచేస్తూ మరికొంతమంది దృష్టికి ఆయన నేరస్తుడిగా, దోషిగా చిత్రీకరించబడి మరణించి, మన కోసము మరణించి రక్తాన్ని కార్చి పాపులమైనటువంటి మన యొక్క భవిష్యత్తు అంధకారముతో అలమటించిపోతుందనుకున్నటువంటి పరిస్థితిలో మన జీవితంలో మనలను పరిశుద్ధపరచబడులాగున కృప చూపించి మన జీవితంలో వెలుగులు నింపినటువంటి మహానుభావుడు యేసయ్య. కనుక ఆ యేసు లోకానికి రావటం మనకు ఆనందం. ఆ యేసు రక్తము ద్వారా మనము పవిత్రపరచబడటం మనకు ఆనందం. ఆ యేసయ్య ద్వారానే మనము రక్షించబడటము అనేటువంటిది తప్పకుండా ఆనందకరమైనటువంటి విషయం. ఇందులో సంశయమేమీ లేదు. ఈ ఆనందాన్ని ప్రతిరోజు ఆస్వాదించాలి, 10 మందికి పంచగలగాలి. కానీ ఆచారాలకి అలవాటు పడ్డటువంటి ఇశ్రాయేలీలు దైవాగ్రహానికి గురయ్యారు అనే సంగతి తెలిసినప్పటికీ వారిని పోలినటువంటి ఆచారాలని క్రైస్తవులు కూడా కొనసాగిస్తూ డిసెంబర్ 25న బైబిలు చెప్పనటువంటి మాటను నేడు యేసు పుట్టాడు అనేటువంటి మాటని సువార్తగా ప్రకటిస్తూ ఆ యేసు పేరట క్రిస్మస్ అనేటువంటి ఒక పండుగని దినములుగాను, మాసములుగాను, ఉత్సవ కాలములుగాను జరిగిస్తూ అనేకులైనటువంటి వారు ఏ విధంగానైతే అజ్ఞానులై ఉన్నారని భావిస్తున్నామో, జ్ఞానము కలిగినటువంటి క్రీస్తు యేసును ధరించుకున్నటువంటి మనము కూడా తెలియకుండానే సాతాను యొక్క మాయలో పడి మనము మన అజ్ఞానాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని వారలారా, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను జరిగిస్తున్నటువంటి దానిని బట్టి మీ విషయమై నేను పడినటువంటి ప్రయాస ఎలాగున వ్యర్థమైపోవునేమో అని నేను భయపడుచున్నాను అని పౌలు గారు చెప్పటం మనందరికీ బాగా జ్ఞాపకం. భయపడుచున్నాడు అంటే ఏం భయం ఆయనకి?
దినముల పేరట ఆయన పుట్టాడని, ఆయన జన్మదిన వేడుకలు చేసినందులకి ఖర్చు అవుతుందని భయమా, లేదా తిన్నది వారికి ఆరోగ్యమును ఇవ్వకపోగా అనారోగ్యమును ఇస్తుందని భయమా? ఏం భయం అండి ఆయనకి? చేయొద్దన్న కార్యమును చేసి ఆజ్ఞాతిక్రమము చేసిన వారుగా దేవుని దృష్టికి పాపులై పాపం వలన వచ్చేటువంటి చీతమైన మరణానికి ఎక్కడ పాత్రులు అవుతారో అనేటువంటి భయం యేసయ్యది, పౌలు గారిది. కోర్స్ యేసయ్యది, పౌలు గారిది. ప్రియ దేవుని వారలారా, మనమందరము ఘంటాపదంగా చెబుతున్నాం. ఏమని? 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25న యేసయ్య పుట్టాడు అని. ఇది నిజమా? దీనికి లేఖన ఆధారము ఉన్నదా? లేదా ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య, మార్టిన్ చెప్పాడు, లూథర్ చెప్పాడు, జేమ్స్ చెప్పాడు, జాన్ గారు చెప్పారు, లేదంటే పలాని పోపు చెప్పాడు, పలాని రాజుగారు చెప్పారు అని చెప్పి మనం చేస్తున్నామా? పేర్లు మాట్లాడుతున్నాం. ఇందులో దాపరికాలు ఏమి లేవు. ఇందులో నేను మిమ్మల్ని దూషించడం అనేటువంటిది కానీ, మీరు నన్ను అపార్థం చేసుకోవడం అనేటువంటిది కాదు. ఓపెన్ హార్టెడ్, వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ముఖ్యంగా దేవుని పిల్లలు. మనల్ని మనము సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని మనము జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మిమ్మల్ని గౌరవిస్తాను, మిమ్మల్ని హెచ్చిస్తాను. బహుశా మీరు నన్ను గౌరవిస్తారేమో అని అనుకుంటున్నాను. నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాటను దయచేసి గౌరవించండి. బైబిల్లో చెప్పబడింది అని అంటే అది దేవుని మాట. చెప్పబడనిది ఆచరణలోనికి వచ్చింది అంటే అది ఎవరి మాట అయి ఉండొచ్చు? చెప్పండి, మొహమాట పడద్దు. ఇప్పుడు బైబిల్లో దేవుని మాట అయితే బైబిల్లో వ్రాయబడుతుంది, అవునా కదా? బైబిల్లో ఉన్నది దేవుని మాటే అని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఎంతమంది అండి? దయచేసి అన్నా, బైబిల్లో ఉన్నది దేవుని మాట. బైబిల్లో లేనటువంటి మరే మాట అయినా వచ్చింది అని అంటే అది ఎవరి దగ్గర నుండి వస్తుంది? ఉదాహరణకి, ఈ చెట్టు పండు తినకూడదు దేవుడు చెప్పాడు, తినొచ్చు అని వచ్చింది అని అంటే అది ఎవరి మాట? అంతే కదా. నాకున్నటువంటి నాలెడ్జ్ మేరకి 66 పుస్తకాలలో డిసెంబర్ 25న యేసయ్య పుట్టాడని ఎక్కడ కనబడలేదండి. మీకేమైనా కనబడితే దయచేసి మీరు నాకు చెప్పండి, వినమ్రంగా స్వీకరిస్తాను. లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఏంటి అంటే 2000 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా మనకు దినము తెలియకపోయినా ఆయన శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు అనేటువంటి విషయం వాస్తవం. అవునా? లోకానికి వచ్చాడు అనేటువంటి వాస్తవం. మరి ఆ వచ్చిన దానిని బట్టి మనము ఆనందించకూడదా అని అంటే, వచ్చిన దినాన్ని బట్టి కాదు, వచ్చిన వ్యక్తిని బట్టి ఆనందించు. విషయం దినంలో ఉందా, వ్యక్తిలో ఉందా? వ్యక్తిలో ఉంది. వ్యక్తిని బట్టి ఆనందిద్దాం. ఆ ఆనందాన్ని ఒక దినానికి పరిమితం చేసి మిగిలిన 360 దినాలు ఏడుద్దామా, బాధపడుద్దామా? అయ్యో ఎందుకు నమ్ముకుంటే యేసయ్యను, అయ్యో ఎందుకు ఆయన మార్గం నడుస్తుంటిని అని అనుకుందామా? లేదు. 365 దినములు జీవితకాలం అంతా ఆనందించదగినటువంటి విషయం.
అయితే ఇలా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలలో మనము సంతోషించదగినటువంటి విషయం ఏంటంటే, ఈ రకంగానైనా జనులు కూడుకుంటున్నారు, ఈ రకంగానైనా దేవుని వర్తమానాన్ని ధ్యానిస్తున్నారు, అంత మేరకు సంతోషం. కానీ క్రిస్మస్ అనేటువంటి ఆ డిసెంబర్ 25వ తారీఖున చేస్తున్నటువంటి కార్యక్రమం పేరట క్యారల్స్ అని ఒక కార్యక్రమం జరుగుతుంది. అవి నాకు తెలిసి క్రైస్తవుల ఇళ్లలోకి వెళ్ళి నేడు రక్షకుడు మన కోసము పుట్టి ఉన్నాడు లేదా మీకోసము పుట్టి ఉన్నాడు అని చెప్తా ఉంటాం. నిజంగా వాళ్ళకి ఆ రోజే తెలుస్తుందండి ఆ విషయం. అసలు ఈ మాట ఎవరికి చెప్పాలి చెప్పండి? యథార్థంగా ఇందాక మనం ఫస్ట్ సెషన్లో మాట్లాడుకున్నటువంటి మాటను బట్టి ఆ విషయం, ఆ గుడ్ న్యూస్, ఇట్ మీన్స్ సువార్త, ఆ సువార్త ఎవరికి తెలియాల్సిన అవసరం ఉంది? నీకు మనకు అంత ఉత్సాహము ఉంటే, అంత ఆతృత ఉంటే, అంత ఆవేదన ఉంటే, మనము ఆ దినముననైనా, కనీసం ఆ దినముననైనా నేడు రక్షకుడు మన కోసము పుట్టి ఉన్నాడు లేదా మీకోసం పుట్టి ఉన్నాడని అక్కడికి వెళ్ళి చెప్పాలి. మనం అది చేయకుండా ఇక్కడికి వెళ్ళి చేస్తున్నాం. దీని వలన ప్రయోజనం ఏమిటి అని అంటున్నాను. తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు, కానీ దీని పేరట అంతో ఇంతో ప్రయోజనం జరుగుతున్నది అని అంటే పాస్టర్ గారికి ఆ దినమున కానుకలు దండిగా వస్తాయి. నాకు తెలుసు, మరి ఇక్కడ ఎట్లుందో తెలియదు వాస్తవం. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా గొర్రెలను కాసేటువంటి వాడు గొర్రె పాలు తాగొచ్చు, దానికి లిమిట్ ఉంది. కానీ ఈ పర్టికులర్ ఆ డేట్న నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే, మరి ఈ మధ్యలో అన్యులైనటువంటి వారు ఎరగడం కోసము, నమ్మటం కోసము, భవిష్యత్తు కోసం బైబిల్ చదవటం లేదు, కానీ బైబిల్ని తప్పుపట్టడము కోసము బైబిల్ని చదువుతున్నారు. ఎంతగానంటే పాస్టర్లమైనటువంటి మనకంటే ఎక్కువగా చదువుతున్నారు. తేడా ఏంటంటే మనమేమో ఒప్పును వెతకటానికి చదువుతున్నాం, వాళ్ళేమో తప్పును వెతకటానికి చదువుతున్నారు. మనం సత్యం స్వీకరించడానికి చదువుతున్నాం, వారు అసత్యమని ప్రాపగండం చేయడానికి చదువుతున్నారు. అలాంటి వారు ప్రశ్నిస్తే సాధారణంగా మన వృత్తి ధర్మం ఏంటి? హేతువు అడుగు ప్రతి వాడికి సమాధానము చెప్పుటకై ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. నేను బైబిల్ చెబుతున్నాను అని మన మనస్సాక్షి మనకు చెబుతున్నది అని అంటే మనం బోధించాల్సిన బైబిల్లో ఉందే కదండి, బైబిల్లోనిదే బోధించాలి. అంతకు మిక్కిలి మరే మాట బోధించినా అది మన సొంత అభిప్రాయం అవుతుందే తప్ప దేవుని ఆలోచన కాదు. కాబట్టి వారు ఒకవేళ ఎదుటి వారికి ఇప్పుడు సాతానికి అవకాశము ఇవ్వకుడి అని ఉంటుంది బైబిల్. అవును, అంటే ఇస్తే ఏం చేస్తాడనమాట? జ్వరపడతాడు. జ్వరపడినోడు ఊరికి ఉంటాడా? చిందర వందర చేస్తాడు. కనుక సాతానికి మనం అవకాశం ఇవ్వకూడదు. వారిలో ఎవరైనా బ్రదర్ బాగుంది, ఓకే చెప్తున్నావు, నేడు రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు అని అంటున్నారు, సరే రక్షకుడా కాదా అనేటువంటి విషయం మాట్లాడదాం. కానీ డిసెంబర్ 25వ తారీఖున యేసయ్య పుట్టాడని బైబిల్లో ఎక్కడ ఉంది అని ప్రశ్నించాడు అనుకోండి, మన దగ్గర జవాబు ఏంటి? సమాధానం ఏమిటి? మీరు దీన్ని పాజిటివ్గా తీసుకుంటారు అనేటువంటి హోప్తో చెబుతున్నాను సుమా. ఈయన ఏంది అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి అంటే మేము చేసేది తప్పని చెప్పడానికి వచ్చాడా? అంటే మేము చేసేది తప్పని ఆయనతో చెప్పించుకోవడం కోసం పిలిపించుకున్నామా అని అంటే నేనేం చేయలేనంటే, తప్ప ఒప్ప అనే జడ్జిమెంట్ కూడా నేను చేయను.
అది మనకు బైబిల్లో ఉందా? నాకైతే కనిపించడం లేదు అని అంటున్నాను. ఒకవేళ మీకేమైనా తెలిస్తే నేను తెలుసుకున్నాను. ప్రియ దేవుని వారలారా, ఇక్కడ ఇంకొంతమంది ఇంకొన్ని ప్రశ్నలు బహుశా మిమ్మల్ని కూడా అడిగి ఉంటారు, మీ దృష్టికి వచ్చి ఉంటాయి నేను అనుకుంటున్నాను. మాది సనాతన ధర్మము, మా దేవి దేవుళ్ళు యుగాల నాటి వారు, ఈ ఒక్కొక్క యుగం లెక్కలు చెప్తే అంతు పొంతు ఏమీ ఉండదు. అంత సీనియారిటీ మా దేవుళ్ళది. మీ దేవుడి దేవుళ్ళనే తిప్పి కొడితే 2000 సంవత్సరాలు కూడా లేదు. అంటే ఇప్పుడు మా దేవుళ్ళు గొప్పనా, మీ దేవుళ్ళు గొప్పనా అని వారు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు కూడా మన వారు చాలా ఇలాంటి వాటికి సమాధానం చెప్పలేక సతమతమైపోయినటువంటి వారిని నేను గమనించాను, నా దృష్టికి వచ్చాను. వాళ్ళకి ఎందుకు అంటే మనం ఎందుకు అన్కాన్షియస్లో మాట్లాడాలి, మనం ఎందుకు ఆధారం లేకుండా మాట్లాడాలి, వారికి ఎందుకు మనం అవకాశము ఇవ్వాలి? అవసరం లేదు. జ్ఞానము కలిగినటువంటి మనం, క్రీస్తు యేసును ధరించుకున్నటువంటి మనం, జ్ఞానము కలిగిన క్రీస్తు యేసును ధరించుకున్న క్రైస్తవుల మనం అయినప్పుడు మనం జ్ఞానము కలిగి బోధించాలి తప్ప, పౌలు గారు ఏమన్నా తెలుసా, అడుక్కునేటువంటి వాడికి, వెతికేటువంటి వాడికి బోధించువారము మనం అని అన్నాడు. అంటే మనం జ్ఞానాన్ని పంచేవారముగా ఉండాలి తప్ప ఒకరి చేత తప్పు పట్టే విధంగా ఉండకూడదు. ప్రియులారా, అలాంటి వారికి నేను చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, మీకు కూడా ఒకవేళ కొందరికి తెలిసి ఉండొచ్చు, తెలియనటువంటి వారికి నేను దృష్టికి తీసుకొచ్చేటువంటి విషయం ఏంటంటే, అరే బాబు, నీకు అర్థమైంది నువ్వు మాట్లాడుచున్నావు, అసలు విషయం నీకు అర్థం కాలేదు, అర్థం కాక అజ్ఞానముతో నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఏంటి అసలు వాస్తవంగా? యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం జన్మించాడా? సార్ డిసెంబర్ 25, 16, 17 అది కాదు, 2000 సంవత్సరాల క్రితం జన్మించాడా? ప్రియులారా, ఆత్మ జ్ఞానము అనేటువంటిది కాస్త లోతుగా ఉంటుంది. శరీర విషయాలు అనేటువంటివి మనం ఎప్పుడూ వాటి గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, వారి మధ్యలో తిరుగుతాం కాబట్టి అవి బాగా వాడుకలో ఉంటాయి. మనకు అవునన్నా కాదన్నా కొంత ఎక్కుతాయి, కాస్త అవగాహన ఉంటుంది. కానీ ఆత్మను గురించినటువంటి సంగతిని మనం ఆలోచించినప్పుడు, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా, చెల్లెలు ఇక్కడ మాట్లాడదు, సారీ, ఇప్పుడు దేవాలయంలో జరిగినట్టు జరుగుతుంది, లేదంటే మా ఇంటి కాడ జరిగినట్టు జరుగుతుంది. తీసేయాలి, సెక్షన్ తీసేయాలి సార్. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము, దైవ భక్తిని కూర్చినటువంటి మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను, శరీరము కలిగి ప్రత్యక్షమయ్యను.
ప్రత్యక్షత అంటే ఏంటండి? ప్రత్యక్షత అంటే ఏంటి? అది వరకే ఎక్కడో ఒక దగ్గర ఉండి అప్పుడు మాత్రమే మనకు కనబడటాన్ని ప్రత్యక్షత అంటారు. సింపుల్ లాంగ్వేజ్ ప్రత్యక్షత అంటారు. అంటే అది వరకు ఉంటాడు, మనకు అప్పుడు మాత్రమే అనుభవంలోనికి వస్తాడు. అది ప్రత్యక్షత. జన్మ అంటే ఏంటిది? జననము అని అంటే అది వరకు ఉండడు, అప్పుడు మాత్రమే ఉద్భవిస్తాడు. అప్పుడు మాత్రమే, ఉదాహరణకి ఇప్పుడు నా కుమారుడు నా కూతురు ఉన్నది అంటే అది వరకు నాకు కనబడదు, మీకు కనబడదు, ఎవరికి కనబడదు. కానీ వన్స్ అపాన్ ఎ టైం నాలో నుండి నా భాగాన్ని పంచుకొని బయటికి వస్తుంది. దీన్ని జననము అని అంటాం. అదే మరి యేసు ప్రభుల వారు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అన్నాడా, జన్మించాడు అని అంటున్నాడా? ప్రత్యక్షమాయను అని అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడు అయ్యెను. అంటే ఒక దినమున ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనటువంటి ఆయన నీతిమంతుడుగా తీర్పు పొందాడు, దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు. లోకములో ఎందరో కొంతమంది అతన్ని నమ్మారు. ఆ పిమ్మట అతడు ఆరోహణుడై తేజోమయుడిగా వెళ్ళిపోయాడు. వెరీ సింపుల్గా చెప్పేస్తున్నాడు. వెరీ సింపుల్. ప్రత్యక్షమయ్యాడు. ఇంతకీ అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? చాలా రెఫరెన్స్లు ఉంటాయి, కానీ అన్నీ చదువుకోవడానికి మనకు సమయం కుదరదు కనుక ఒక్కటి చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. ఏ లోకములో నుండి దిగి వచ్చిన వాడు? పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప. పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు అన్నాడు. అంటే యేసయ్య ఈ లోకములోనికి రాకముందు ఏ లోకములో ఉన్నాడు? పరలోకములో ఉన్నాడు. ఉన్నాడు అనంటే అప్పటికి పుడితే ఉన్నాడా, పుట్టకుండానే ఉన్నాడా? జన్మిస్తే ఉన్నాడా, జన్మించకుండానే ఉన్నాడా? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అప్పటికే ఉన్నాడు. అప్పటికి అనంటే అప్పటికి ఎన్నాళ్ళ నుండి ఉన్నాడు? ఈ లోకానికి రాకముందే ఉన్నాడు. అయితే ఈ లోకానికి రాకముందు ఎన్నాళ్ళ నుండి ఉన్నాడు? ఒక మాట, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనంలో నుండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనంలో నుండి. అనాది కాలము మొదలుకొని. అనాది కాలము అని అన్నాడు. అనాది అంటే ఏ కాలం? అనాది కాలం అంటే ఏ కాలం? ఆది యందు దేవుడు భూమి ఆకాశములకు ఏమిచ్చాడు? సృష్టించాడు. రైట్? అంటే పుట్టించాడు.
ఆది యందు భూమి ఆకాశములు సృజించబడ్డాయి అంటే ఆదికి ముందు ఉన్న కాలం అనాది. ఆదికి ముందు అనాది. ఈ అనాది ఎంతకాలం? చాలా సుదీర్ఘమైనటువంటి కాలం అది. ఆ సుదీర్ఘ కాలంలో 1 పాయింట్ నుండి ఆయన స్టార్ట్ అయ్యాడు. అంతేనా? అంటే వన్స్ అపాన్ ఎ డే అనొద్దు, సారీ, వన్స్ అపాన్ ఎ టైం అంటే ఈ భూమి పుట్టక మునుపు, ఆదికి ముందు ఉన్నటువంటి అనాదిలో, అంటే మనకు అర్థం కావడానికి నేను ఒక టైం అంటున్నాను, ఒక పాయింట్ అంటున్నాను, ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర బిగిన్ అవ్వాలి. అక్కడ ఆయన జన్మించాడు, అక్కడి నుండి ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఎవరిగా? దేవుని కుమారునిగా. ఎస్, ఆయన జన్మించిన వాడా అనంటే డెఫినెట్ గా జన్మించినటువంటి వాడే. కింద కాస్త కొంచెం వేగంగా చదివినట్టయితే అక్కడే భూమి ఉత్పత్తి అయినటువంటి కాలమునకు పూర్వమునే నేను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, చూసారా, భూమి ఉత్పత్తి అయినటువంటి కాలమునకు పూర్వమే నిన్ను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండినటువంటి ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. అంటే ఈ సృష్టి పుట్టక ముందు నేను పుట్టాను అని అంటున్నాడు. సృష్టి పుట్టక ముందు కూడా ఎంత అంటే అది చెప్పనలవి కానంత. ఇంకా నేలను దాని మట్టిలో రవ్వంతయు కూడా సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని అన్నాడు. పుట్టినటువంటి ఆయన ప్రధాన శిల్పి అయి ఈ ప్రకృతికి పునాది వేశాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతున్నది అంటే ఆయన పుట్టుక 1000 కాదు, 1000 కాదు, అది చెప్పనలవి కానంత. మరి మరియ గర్భములో నుండి వచ్చినటువంటి దాన్ని ఏమంటారు అనంటే, వాస్తవానికి మన ఉచ్చారణలో ఒక పొరపాటు చేసుకుంటున్నది. ఏంటి అదంటే, మీరు ఒకసారి ఆలోచించండి. అమ్మ గర్భంలో ఒక బేబీ ఎన్ని నెలలు ఉంటుంది? 9 నెలలు ఉండి కదులుతాడా? అమ్మాయి అబ్బాయి కదులుతుందా? కదులుతుంది. కొందరు అంటారు, నా కొడుకు దంతున్నాడే, నా కొడుకు దొర్లుతున్నాడే. మరియమ్మ ఎలిజబెత్ యుద్ధకు వెళ్ళేసరికి యోహాను గారు ఏం చేస్తున్నారట? ఎక్కడ అంటే అప్పటికే ఉన్నాడా లేడా? అప్పటికి ఉంటేనే కదా గంతులు వేసేది. ఆమెకు మాసములు నిండిన తర్వాత తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చాడు. డెలివరీ అంటాం దాన్ని. వాస్తవానికి మన హాస్పిటల్లో కనుక డెలివరీ అయితే ఒక ట్యాగ్ వేస్తారు అక్కడ చేతికి. ఆ ట్యాగ్ మీద ఏమని రాస్తారంటే బర్త్డే అని రాస్తారా, డెలివరీ డేట్ అని రాస్తారా? డెలివరీ మీన్స్ ఒక ప్రోడక్ట్ ఎప్పుడో తయారవుతుంది, ఆ రోజు అందులో నుండి బయటికి వెళ్ళింది. వాస్తవానికి ఎలిజబెత్ గర్భంలో నుండి యోహాను గారు వచ్చిన దినము ఏం దినమది? డెలివరీ డే. అవునా? అంతకు ముందే 9 నెలలు ఆమె గర్భంలో ఉన్నాడు. ఆయన ఉన్నాడంటారా లేదంటారా? ఉన్నాడు. మరి ఎన్నడు జన్మించాడు? నువ్వు శాస్త్రీయంగా ఆలోచించిన, దైవికంగా ఆలోచించిన, యోహాను గారు తండ్రి పేరు జకర్యా కదా, జకర్యా గర్భము నుండి మరియ గర్భములోనికి చిన్న ఎలిజబెత్ గర్భంలోనికి చిన్న వర్టికల్ ఎప్పుడైతే
వారికి తెలియకుండానే దైవ సంకల్పం చొప్పున తండ్రి నుండి విడువడు తల్లిలోనికి వెళ్ళాడు. అది ఆయన జన్మ దినం. కానీ ఆ దినము అమ్మకు తెలియదు, అయ్యకు తెలియదు. తెలిసిందల్లా ఎవరికి? దేవునికి. అలాగే నేను ఒకానొక దినమున మా నాన్న గర్భంలో నుండి వెలువడి మా అమ్మ గర్భంలోనికి వచ్చాను. అంతేనా? అది నా ఒరిజినల్ బర్త్ డే. అయితే అది నాకు తెలియదు, మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అమ్మ గర్భవతి అయినట్టుగా? ఆ సిమ్టమ్స్ని బట్టి ఓ 2 నెలలకి తెలుస్తుంది. అంతేనా? దీన్ని బట్టి మనకు డెలివరీ డే తెలుసు కానీ బర్త్డే తెలియదు. మరి ఇప్పుడు కేకులు కట్ చేసే డే ఏం డే? అంటే ఎంత అన్కాన్షియస్ తో ఈ ప్రపంచం ఉన్నది అనడానికి ఇది ఒక ప్రముఖమైనటువంటి ఉదాహరణ. మనదో అల్పానందం డెలివరీ డేని కాస్త బర్త్డేగా చేసుకుంటూ ఏదో ఇక ఆ పేరటనన్నా పండగ చేసుకుంటున్నాము అనేది ఎలాగైతే ఉందో, యేసయ్య అది వరకే ఉన్నాడు. ఒకనాడు దేవుని నుండి వెలువడ్డాడు. వెలువడ్డటువంటి ఆయనే ఏ రూపంలో ఉన్నాడు? దేవుడి దేవ రూపం అయినప్పుడు ఆయన కుమారుడిని, యేసుక్రీస్తు గురించి అద్వితీయ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, ప్రథమ కుమారుడు ఇలా చదువుకున్నాం కదండి. ఆ ప్రథమ కుమారుడుదైనటువంటి ఆయనది ఏ రూపమై ఉంటది? ఆత్మరూపం. ఆత్మరూపంగా ఉన్నాడు కనుకనే నోవాహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు యేసయ్య ఏ రూపంలో వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించాడట? పేతురు చదువుకుంటారు కదా, ఆత్మరూపిగానే వెళ్ళి వారికి వాక్యము ప్రకటించెను. అంటే ఆత్మరూపిగా వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాడంటే యేసయ్య అప్పటికే ఉన్నట్ట లేనట్ట? కానీ ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మరూపంలో ఉన్నాడు. ఇది మనసులో పెట్టు. ఇప్పుడు నేను మా నాన్న గర్భంలో నుండి అమ్మ గర్భంలోకి వచ్చాను. అక్కడ నాకు ఒక దేహము అమ్మ రక్త మాంసములతో నాకు ఇచ్చింది. అంటే అది దేవుని యొక్క ఏర్పాటు. ఆ శరీరమును ధరించుకొని నేను ఈ లోకములోనికి వచ్చాను. దేవుని ఆయుష్, దేవుడు నాకు ఎంత ఆయుష్ అయితే ఇచ్చాడో ఆ ఆయుష్ మేరకు నేను ఉంటాను. ఆ తర్వాత వస్త్రాన్ని విడిచి వెళ్ళినట్టుగా ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళుతాను. అంతేనా? దేహాన్ని విడిచిపెట్టి వెళుతాను. ఇంతకి వెళ్ళేదేంటి అంటే, ఇంతకి నేను ఎవరన్నమాట? కనిపించే ఈ ఆకారాన్న, ఈ ఆకారాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మన కదా. నేను ఆత్మను. ఒరిజినల్ గా నేను ఎవరినంటే ఆత్మని. మనకు ఒకరికొకరికి అవగాహన కలగడానికి, ఓ అనుభవము కలగడానికి ఈ రూపాలు. ఓకే, ఒరిజినల్గా నేను ఆత్మని. నా తండ్రి ఆత్మే. నా తండ్రి కూడా యేసయ్య అంటారు కదా, నా తండ్రియు మీ తండ్రియు మీ దేవుడును నా దేవుడు. అంటే యేసయ్యకు ఎవరు తండ్రో మనకు ఆయనే తండ్రి. మరి యేసయ్య తండ్రి ఆత్మస్వరూపమైనప్పుడు నా తండ్రి కూడా ఆత్మస్వరూపం. నా తండ్రికి ఆత్మస్వరూపం ఉన్నప్పుడు నాకుండేది ఆత్మస్వరూపమే. నేను ఆత్మస్వరూపిని ఒరిజినల్గా. అలాగే యేసయ్య ఒరిజినల్గా ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అయినటువంటి ఆయన పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మరియ గర్భములోనికి వెళ్ళాడు. అందుకే ఇక్కడ పురుషుని యొక్క అవసరత రాలేదు సుమా. అందుకే ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ అది. చాలా మంది సృష్టి ధర్మానికి విరుద్ధంగా చేసే ఎట్లా పుడతాడు? స్త్రీ పురుషుల కలయికలోనే పుట్టాలి కదా. స్త్రీ పురుషుల కలయికలో ఎప్పుడు పుట్టాలంటే అప్పటి వరకు లేకపోతే. కానీ యేసయ్య అంతకుముందు ఉన్నాడు కనుక పురుషుని యొక్క అవసరత అక్కడ లేదు. అది పాయింట్ అన్నమాట.
మరియ గర్భములోనికి వెళ్ళి, ఆత్మ ఎక్కడికైనా వెళ్తుంది కదండి, అలాగనైనా వెళ్ళగలదు, తెలిసిందే కదా. గది తలుపులు వేసి ఉంటే ఏం చేశాడు ఆయన కదా, వెళ్ళి అక్కడ శరీరమును ధరించుకొని 9 నెలలు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరిగిపోయిన తర్వాత ఆ మరియ గర్భములో నుండి ఒక దినమున బయటికి వచ్చారు. దాన్ని డెలివరీ డే అంటారు. అసలు బర్త్డే కానే బర్త్డే ఎప్పుడు చెప్పండి. నేడు అనే ఒక పదం ఉంటుంది హెబ్రీ పత్రిక. నేడు ఆయనను ఏమన్నాడు, కానీ ఉన్నాను. నేడు అంటే ఏనాడు, ఇది మెయిన్ పాయింట్ అండి. నేడు అంటే ఏనాడు. ప్రియులారా, గతములో దేవుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. ఆ దేవుడు ఈ ప్రకృతికి ఒక దినాన పునాది వేశాడు, అంతేనా? మరలా యేసయ్య రెండవ రాకడలో ఇది నాశనం చేయబడుతుంది. సృష్టికి ముందు దేవుడు ఉన్నాడా? పాయింట్ అర్థం కావాలి. సృష్టికి ముందు దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. సృష్టి ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడా? రేపొద్దున సృష్టి నాశనం అయిపోతే, అంటే లయమైపోతే ఉంటాడా? ఉంటాడు. అంటే దేవుడు ఎప్పుడు ఉంటాడు. గతము శాశ్వతమే, భవిష్యత్తు శాశ్వతమే, అనంతుడు ఆయన. మరి ప్రకృతి ఏంటిది? మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది, అంతేనా? మనం లెక్క పెట్టుకునేటువంటి దినాలు ఏ దినాలు? సూర్యుడు అస్తమిస్తే ఉదయిస్తే ఏర్పడేటువంటి దినాలు ఈ దినాలు. ఇవి ప్రకృతి సంబంధమైనటువంటి దినాలు. ఈ దినాలు ఎప్పటిదాకా ఉంటాయి అంటే ప్రకృతి ఉన్నంత వరకు ఉంటాయి. ప్రకృతి పోతే ఈ దినాలు ఉండవు. అంటే అస్తమయము ఉదయము కలిగితే దినములు ఏర్పడుతున్నాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఈ ప్రకృతే మధ్యలో వచ్చినటువంటి ప్రకృతి మధ్యలో వెళ్ళిపోయినట్లయితే, మీరు గమనించండి, ఇక మనము అనుభవంలో చూస్తున్నట్లుగా అస్తమయాలు ఉదయాలు అనేటువంటివి ఉండవు. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, గతంలో ఉన్నాడు, ఇది నాశనమైన తర్వాత కూడా ఉంటాడు. మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి దాన్ని పక్కకు పెట్టండి. ఇప్పుడు దాని గురించి పక్కకు పెట్టండి. పక్కకు పెడితే ఇప్పుడు దేవుడు ఏ కాలంలో ఉన్నట్టు? సదా. వెరీ గుడ్, మంచివాడు, వెరీ గుడ్. సదాకాలము ఉన్నాడు. ఆ కాలానికి అస్తమయము ఉదయము ఉన్నదా? ఆ కాలం ఎవర్ లాస్టింగ్ డే, ఎవర్ లాస్టింగ్ డే. దానికి అస్తమయాలు ఉదయాలు అనేటువంటివి ఉండవు. ఆ దినమును ఉద్దేశించి దేవుడు ఏమంటున్నట్టే, నేడు నిన్ను కానీ ఉన్నాను. దాన్ని తీసుకొచ్చి మనలో డిసెంబర్ 25 పెట్టేసి, ప్రియరా, నేను క్రీస్తును బట్టి ఆనందించకూడదు అనటం లేదు సుమా. డెఫినెట్గా ఆనందించాలి. మరలా చెబుతున్నాను అని అన్నాడు. మనం ప్రతి దినము ఆనందిద్దాం. కానీ మన ఆనందము అనేది జ్ఞానయుక్తమైనటువంటి ఆనందమై ఉండాలి. జ్ఞానయుక్తమైనటువంటి ఆనందమై ఉండాలి. ఓకే, ప్రియ దేవుని వాళ్ళరా, మామూలుగా మత్తయి సువార్త ప్రారంభంలో ఏముంటుందంటే మీకు తెలిసిందే, తీయాల్సిన అవసరం లేదు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసు క్రీస్తు యొక్క వంశావళి అని ప్రారంభిస్తాం. షార్ట్ కట్లో వెళ్ళిపోయింది. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు యేసు క్రీస్తు. దీన్ని మనుషులు బాగా బ్రెయిన్లో పెట్టుకున్నారు కాబట్టి, అలాగే పాత నిబంధనలో కూడా యూదా గోత్రపు సింహం అని, దావీదు వేరు చిగురు అని, ఈ రకమైనటువంటి పదజాలాలు, అలాగే బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చును, ఇలాంటివన్నిటిని బట్టి ఆయన దావీదు కుమారుడు అని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి అదే మాట్లాడుకుంటూ ఉంటే, దానినే మాట్లాడుకుంటూ ఉంటే, ఆ మాటలు చెవినబడ్డటువంటి యేసయ్య
వారికి అవగాహన కలిగించడం కోసం ఎంత సీరియస్గా తీసుకున్నాడో చూడండి దాన్ని. వీరెంత అవగాహన రాహిత్యంగా దాన్ని మాట్లాడుచున్నారు. దీనిని అర్థం చేయించవలసినటువంటి అవసరత ఉంది అని భావించి పనుగొట్టుకొని అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మీరు చూసినట్లయితే ప్రియ దేవుని వలన యోహాను సువార్త  మత్తయిలో బాగుంటుంది చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఒక్క నిమిషం అండి, కొంచెం ఇటు అటుగా ఉంటుంది. 22వ అధ్యాయము 42వ అధ్యాయము 41 నుండి చదువుదాం. 41 నుండి చదువుదాం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. ఇందులో అనుమానం ఏమున్నది? ఆయన దావీదు కుమారుడు అని అక్కడ చెప్పేశారు. దావీదు కుమారుడని చెప్పి అందుకాయన అలాగైతే అంటే ఎలాగైతే నువ్వు చెప్పినట్లుగా యేసు దావీదు కుమారుడైతే నేను నీ శత్రువులను పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని నా ప్రభుతో చెప్పెను అని దావీదు కీర్తన గ్రంథము 110వ అధ్యాయం 1వ వచనంలో ఎందుకన్నాడు అని అన్నాడు. ఆయనను ప్రభువు నా ప్రభుతో చెప్పాను. ఆయన ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు పరిశుద్ధాత్మ వలన యేసయ్యను ఉద్దేశించి ప్రభు అని ఎలా చెప్పుచున్నాడు అని అన్నాడు. ఇప్పుడు ప్రభు అంటే ఏంటండి? అధికారి, పెద్దవాడు, గొప్పవాడు, నాయకుడు, రాజు, ఏలిక, పాలించువాడు, అంతేనా? ఈ అర్థాలు వస్తాయి. మరి ఎవరైనా కొడుకును ప్రభువా అని అంటాడా? ఢిల్లీకి రాజైనా తండ్రికి కొడుకే తల్లి దగ్గరికి వస్తే ఏరా బాగున్నావా అని అంటాడు. నన్ను రా అంటావే అని అంటాడా కొడుకు? సింపుల్. దావీదు ఏమంటున్నాడట యేసయ్యని? ప్రభువా అని అంటున్నాడు. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అంటే ఏంటి దాని అర్థం? దేవుడు అనేటువంటి ప్రభువు యేసయ్య అనేటువంటి ప్రభుతో చెప్పాడట. ఏమని చెప్పాడు కదండి? నీ శత్రువులని నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా యొద్దనే ఉండు అని అన్నాడట. అని అన్నాడని దావీదు గారు మాట్లాడారు. ఆ విషయాన్ని ఎత్తి ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు యేసయ్య. దావీదు యేసయ్యను ప్రభువా అని పిలిచినప్పుడు యేసు దావీదుకు కుమారుడు ఎలా అవుతాడు అన్నాడు. అంటే దీని ద్వారా మనకి ఏ విషయం దృష్టికి రావటానికి ప్రయత్నం చేస్తున్నాడండి? 45లో అదే కదా ప్రశ్నించింది. దావీదు ఆయనను ప్రభువా అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడు అగునని వారిని అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయేను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడగలేదు. అంత మన దాసనాలు ఏం అడుగుతానో తెలుస్తలేదు మనకి. మనం ఏదో అడుగుతానో ఆయన ఏదో చెప్పేస్తున్నాడు. దానికి మన మాట్లాడడానికి మన దగ్గర మాట లేకుండా పోతుంది. అడగకుంటున్నది ఉత్తమం అంటే అది పరిస్థితి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి యేసయ్య దావీదు కంటే సీనియర్ అని అర్థమవుతుందా, జూనియర్ అని అర్థమవుతుందా? దావీదు కంటే సీనియర్ అని అర్థమైనటువంటి మనము దావీదు తదనంతరం 1000 సంవత్సరాలకు తర్వాత మొన్న 2000 సంవత్సరాల క్రితం యేసయ్య పుట్టాడని మనం ఎలా అంటామంటే ఆలోచించాలి కదా. నేనేమంటున్నానంటే
దేవుని ఆలోచనలకి, దేవుని మాటకి మనం వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నామేమో, వెళ్ళకూడదు అనేటువంటిది నా బాధ, ఉద్దేశం. ఓకే. మరొక సందర్భంలో ఇదే పరిసయ్యులకి యేసయ్యకి చాలా డిస్కషన్, ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. మీరు మీ తండ్రి, నేనైతే నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను, మీరైతే మీ తండ్రి యొక్క అపవాది ఇష్టమును నెరవేర్చుచూ ఉన్నారు అని అంటే, ఏం మాట్లాడుతున్నావయ్యా? మా తండ్రి అపవాది ఎందుకు ఎదురు? మా తండ్రి అబ్రహాం అని అన్నారు. వెరీ గుడ్, ఆ మాట అన్నందుకు నేను సంతోషం. అయితే అబ్రహాము నన్ను కలుసుకొనవలయునని ఆరాటపడి కలుసుకొని ఒక దినమున సంతోషించాడు నన్ను బట్టి. మీ తండ్రి నన్ను చూడాలని తహతహలాడి చూసిన ఆనందంలో ఆయన తన్మయత్వం పొందాడు. మరి ఆయన పిల్లలమని, వారసులమని చెప్పుకుంటున్నటువంటి మీరు నిన్ను కనబడితేనే బొగ్గుమంటున్నారు, నేను కనబడితేనే రాను నువ్వు చంపాలనుకుంటున్నారు అని చెప్పి అన్నాడు. అప్పుడు వాళ్ళు డైనమాలో పడ్డారు. ఏంటి, మా తండ్రి అబ్రహాం నిన్ను చూసిండా? ఏమంటారు, అబద్ధం ఆడితేనన్నా అతికినట్టుండాలి అని అన్నట్టుగా వాళ్ళు ఎక్స్ప్రెషన్ పెట్టారు. నీకు ఇక ఏ 10 సంవత్సరములైనా లేవే అంటే వీళ్ళు దేని బట్టి క్యాలిక్యులేట్ చేశారనమాట, శరీరాన్ని బట్టి. కానీ యేసయ్య శరీరమా? అది మనకు కావాల్సింది. యేసయ్య ఆత్మ. ఇదంతా అబ్రహాము ఆత్మే, మనుషులందరము ఆత్మలమే. ఆత్మలు అనగానే మన భూతాలా, దెయ్యాలా అని ఆలోచించండి. దేవుడు ఆత్మ అన్నప్పుడు ఒక శక్తి అని మనకి ఎలాగైతే జ్ఞాపకం వస్తుందో మనకి అలాగే జ్ఞాపకం రావాలి. రైట్. ఇప్పుడు వారితో అంటున్నటువంటి మాటను మీరు గమనించండి. మైక్ ఏంటి నాకు బాగా లాగేస్తుంది, దాహం కొడారు. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 40-41 ఆ ప్రాంతంలో ఉంటే చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 8వ అధ్యాయము వెరీ గుడ్. మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించెను అని వాళ్ళతో అన్నాడు. అందుకు యూదులు నీకింకను ఏ 10 సంవత్సరాలు లేవే, నీకు ఇంకను తిప్పి కొడితే 50 సంవత్సరాలు కూడా లేవు. వాస్తవానికి అప్పటికి ఆయనకి ఎంత ఉంటాయండి? ఆయన బ్రతికిందే 33.5 అంటే ఏదో 32 అటు ఇటుగా ఉంటుంది. ఇంకా మనం ఎక్కువ చెప్పి, నీకు 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని సోకాల్డ్ హైందవ ప్రజలకు కూడా తెలియాలి మాట. అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇందులో సంశయమేమీ లేదు. వాళ్ళ సంగతి అలా ఉంచండి. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరా? మనం ఒప్పుకోవాలి, తప్పదట, రాసింది. ఆయన ఉన్నాడు. మరి డిసెంబర్ 25కి ఎలా ముడి పెడతామండి మనం? ఓకే, ఏం మాట్లాడుకోవచ్చు అంటే శరీరాన్ని ధరించుకుని వచ్చిన దినం. సరే, శరీరాన్ని ధరించుకుని వచ్చిన దినం అని అనుకున్నా కూడా ఆ దినం ఏదో మనకు తెలియలేదు. ఇన్ని మహాసంగతులు, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి మహాజ్ఞానాన్ని అంతటినీ రాసి పెట్టినటువంటి దేవుడు, అంత రక్షణనిచ్చేటువంటి సంఘానికి మూల రాయి అయినటువంటి యేసయ్య ఈ
శరీరమును ధరించుకొని వచ్చినటువంటి దినమును గురించి ఎందుకు బైబిల్లో రాయలేదు? దేవుడు ఏం చేసినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది కదా. మనకు దినములు దొరికితే చాలు, అది ఏ దినమైనా. 365 దినములు అంటే 365 దినములకు పేరు పెట్టేశాము. మదర్స్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే, ఇంజనీర్స్ డే, డాక్టర్స్ డే, 365 కంటే ఎక్కువనే. ప్రతిదీ పండగే. చివరికి చస్తే కూడా పండగ దినమే కదా, తద్దినం, సంవత్సరీకం. ఇలా దేనిని వదిలిపెట్టం. అయితే ఈ కోణంలో బహుశా ఈ రకంగా అతన్ని మనం అపార్థం చేసుకుని లోకానికి అదే విధంగా పరిచయం చేయటం మూలంగా యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి స్థానము, యేసు ప్రభుల వారి యొక్క గొప్పతనము, ఇదంతా కూడా వారికి అర్థం కాకపోగా అపార్థము జరిగేటువంటి అవకాశం ఉన్నదని బహుశా నేను అదే అని చెప్పట్లేదు. మరి ఎందుకంటే అదే నేను అక్యురేట్గా నేను ఈ విషయాన్ని బట్టి నేను ఆయన లోకానికి వచ్చిన దినాన్ని నేను బైబిల్లో ఏ దినం అని రాయలేదు అనే వచనం ఏమి లేదు కాబట్టి నేను కూడా అక్యురేట్గా అదే చెప్పలేదు. చెప్తే మనం నేను కూడా తప్పు చేసినట్టు వాడు బహుశా అయి ఉండొచ్చేమో, లేకుంటే వేరే కారణం ఏదైనా ఉండొచ్చు. మొత్తానికైతే ఆయన చెప్పదలుచుకోలేదు అనేటువంటి విషయం స్పష్టం. ఏ దినము అనేటువంటిది చెప్పదలుచుకోలేదు అనేటువంటి విషయం స్పష్టం. ఎందుకంటే ఎన్నో సంగతులు ఉంటాయి, కానీ అన్నీ వ్రాయబడలేదు కదండి. మనకు ఏదైతే అవసరమో నమ్మటానికి, ఆయనను నమ్మటానికి, నిత్య జీవం పొందటానికి ఎంతైతే అవసరమో అంతా వ్రాసి పెట్టారు అన్నాడు. అది అర్థం చేసుకొని దాన్ని ఫాలో అయితే చాలండి. లేని సంగతులను తెచ్చుకొని నెత్తిన పెట్టుకొని ఎందుకు? తప్పు చేసి దేవుని దృష్టిలో మనం ఆజ్ఞాతిక్రమం చేసినటువంటి వారంగా ఉండాలి, అవసరం లేదు. పిల్లగా అబ్రహాము పుట్టక మునుపే ఆయన ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు, అలాగే ఆది అంతమునై ఉన్నాను. ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలిసినవే. యేసు ప్రభుల వారు మొత్తానికి శరీరాన్ని ధరించుకొని వచ్చారు. ఏదో ఒక దినంలో వచ్చారు. ఎందుకు వచ్చారు? ఒక మాటలో మనం చెప్పాలంటే లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అనేటువంటి మాట మనందరికీ తెలిసిన విషయం, ముక్త కంఠంతో మనం చెప్పేటువంటి విషయం. అయితే యేసు ప్రభుల వారు భూమి మీదికి వచ్చిన సమయంలో జనుల యొక్క పరిస్థితి, దుస్థితి చూసి చలించిపోయాడు. ఆ విషయంలో ఆయన చెప్పినటువంటి మాట ఒకసారి చూద్దామంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నారు. అప్పటికి శాస్త్రులు లేరా? యేసుప్రభు కాలంలో శాస్త్రులు లేరా? ఉన్నారు. యాజకులు లేరా? ఉన్నారు. పెద్దలు లేరా? సంఘ పెద్దలు ఉన్నారు. ఇంకా పరిసయ్యుల రూపంలో ఉన్నారు, సద్దూకయ్యుల రూపంలో ఉన్నారు. మీ గొప్పలు అంటే మీ గొప్పలు అని చెప్పారు. చాలా మంది ఉన్నా ఏమన్నాడు? కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక ఆలోచన చెప్పేవాడు లేడు, వాళ్ళని ఈ రకంగా నడవాలి అని చెప్పేటువంటి వాడు లేడు. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు అని చెప్పేటోడు లేడు. మరి వీళ్ళందరూ ఎవరు?
అలా ట్యాగులు తగిలించుకొని ఆ పోస్టులలో ఉండి జనాల సొమ్మును దిగమింగుతున్నటువంటి దోపిడీదారులు. అందుకే కదా దేవాలయంలో అంత సీరియస్ అయింది. అయ్యో శాస్త్రులారా, యాజకులారా అని ఆ మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా వాళ్ళని గురించే కదండి. అంటే వాళ్ళు వాళ్ళ వృత్తికి న్యాయము చేయటం లేదు. గొర్రెలు ఏమైపోతే నాకేంటి, నా కడుపు నిండుతుందా లేదా, నాకు ఆదాయం వస్తుందా లేదా అనేటువంటి తీరులో వారు ఉన్నారండి. వారి వృత్తికి వారు న్యాయం చేయటం లేదు. అయితే ఆలన పాలన లేనటువంటి వీళ్ళు ఇటు పోదునా అటు పోదునా. ఆ అక్క చెప్తుంది, నేను పలా దేవస్థానం వేయించడానికి మంచిగా అవుతుంది అక్క నాకు అంట. ఎన్నో సమస్యలతో అలమటించి విసిగి వేసారి ఎక్కడ ఆదరణ దొరుకుతుందా, ఎవరు చేరదీస్తారా, ఎవరి వలన నాకు ఈ సమస్యల విముక్తి జరుగుతుందా అని ఆశతో కనిపెట్టేటువంటి వారికి ఆ మాట ఒక ఆశగా కనబడుతుంది. ఏమో ఏ పుట్టలో ఏ రాయి ఉందో, ఏ పాముందో, లేదంటే ఒక రాయేసి చూద్దాం అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చెప్తే ఇటు వెళుతున్నారు, వారు చెప్తే అటు వెళుతున్నారు, ఇంకో దిక్కు వెళ్తున్నారు, ఇంకో దిక్కు వెళ్తున్నారు, కానీ వెళ్ళవలసిన చోటికి వెళ్ళట్లేదు. విసిగిపోయారట, చెప్పే నాదుడు లేక చెదిరిపోయారు. వాళ్ళ గురించి ఆయన బాధపడ్డాడండి, వారిని గురించి బాధపడ్డాడు. వారి మీద వారి బాధ్యత లేకపోవటం మూలంగా వీరు చెదిరిపోయారు. గొర్రెలకు కాపరి లేకపోతే వాటి పరిస్థితి ఎలా ఉంటుందండి? ఎటు వెళ్ళాలో వాటికి పాలు పోనటువంటి పరిస్థితుల్లో చెట్టుకోటి, పుట్టకోటి, రాయికోటి, కొండ మీదోటి, కొండ కిందోటి అవి చల్లా చెదరు అయిపోతాయి. అలా చల్లా చెదరైతే ఏమవుతుందండి? ఏ క్రూర మృగ బారినో పడుతాయి. ప్రియ దేవుని వాళ్ళ, ఈరోజు కొంతమందిని గురించి మనం ఆలోచిస్తే, సండే వచ్చిందా, ఆరాధన నడిపించామా, ఏదో కానిచ్చేసామా? ఎందుకంటున్నాను అంటే, నేను ఒక చర్చిలో స్పీకర్ని, సోకాల్డ్ గ్రేటెస్ట్ చర్చి, చాలా పేరున్న చర్చ్ అనమాట, పురాతనం నుండి ఉన్నటువంటి చర్చి, బ్రిటిషర్స్ ఆరంభంలో ఉన్నటువంటి చర్చి. ఆ చర్చికి నేను స్పీకర్గా వెళ్ళాను. ఆ కన్వీనర్ వచ్చి నా చెవిలో అడుగుతున్నాడు, సార్ మీరు ఎంత సమయం తీసుకుంటారు అన్నాడు. నాకు ఆడికి వీళ్ళు పెద్ద వాక్యం వినడానికి ఆసక్తి చూపరు అనేటువంటి ఉద్దేశంతో నేను ఎక్కడ కనీసం మినిమం 1 అవర్ అండి. అట్లయితేనే అమ్మయ్య మా వాళ్ళ కడుపు నిండా పెట్టిన అన్నటువంటి ఒక తృప్తి ఉంటుంది. వీళ్ళు ఈ బాబత్ అని చెప్పేసి ఒక 1/2 అవర్ చెప్తారు. 1/2 అవరా అన్నాడు ఆయన. నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాల. మీరు చెప్పండి ఎన్ని నిమిషాలు చెప్తే బాగుంటుంది. మా చర్చికి ఏ స్పీకర్ వచ్చినా 5 నిమిషాలే మాట్లాడతారండి. గంటలు పడితేనే వారికి ఆహారము సరిపోతుందో లేదో అనేటువంటి ఒక ఆందోళన ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం కాదా. నేను 1996 నుండి పరిశోధన చేస్తున్నాను, ఇంకా ఈతే కొడుతున్నాను, కానీ గమ్యం మాత్రం, అంటే మీరు గమ్యం మాత్రం చేయటం లేదంటే అది పొడుస్తలేదు, ఇంకా తెలుస్తూనే ఉన్నాయి, ఇంకా తగ్గుతుంటే వస్తూనే ఉన్నాయి. మరి నిత్య పరిశోధన చేస్తున్నటువంటి నా పరిస్థితి ఇలా ఉంటే, వారానికి 1 దినమున అందున 5 నిమిషాలు వాళ్ళు తింటే వాళ్ళకి పోషకాహారం సరిపోతుందండి. ఇప్పుడు ఒక మనిషి అన్నప్పుడు ఎంతో ఒక 100 గ్రాములో
250 గ్రాములు తినాలి కదా, వాళ్ళ వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ వాళ్ళ బాడీని బట్టి. అలాంటి వాడికి అంటే కొంతమంది కష్టపడేటువంటి వాళ్ళు ఉంటారు, వారు తింటే ఆశ్చర్యం అవుతుంది. వాళ్ళు నిండా తింటారండి, తప్పట్లే కాదు, వాళ్ళకి అది నీడ. వాళ్ళకి క్షమించడం తీసి సానా బ్రదర్ అన్నా ఆడొక్కసారి ఇట్లా పెడతారు పేరు, అసలు ఏసి తెలియదు సానా అంటే. వీళ్ళు మళ్ళా చర్చి అంటే ఈ వాకింగ్ ఎప్పుడు తక్కువ అండి, ఇవి అనౌన్స్మెంట్లు ఎక్కువ ఉంటాయి. అనౌన్స్మెంట్లు ఎక్కువ ఉంటాయి. ఈ అనౌన్స్మెంట్లలో ఏముంటుందంటే మన చర్చి, మన డయాసిస్ రూల్ ప్రకారం, ఇది నేను ఎక్స్పీరియన్స్లో చెప్తున్నానండి. ఒక అమ్మ, అప్పటికి ఆమె ఏజ్ బహుశా 65-70 ఉండుంటాయి, యాదృచ్ఛికంగా మన వాక్యం వినదండి. మన వాక్యం అంటే నేను చెప్పేటప్పుడు వినదు. అప్పుడు నేను చాలా చిన్నగా ఉంటే, ఇంత చిన్న వయసులో అంత బాగా చెబుతున్నాడు అని ఆమె ఆశ్చర్యపోయి, నేను హైదరాబాద్లో క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను, బైబిల్ తరగతులు. అంత వయసులో రైల్వే ట్రాక్ దాటి వాక్యం కోసం వచ్చేదండి ఆయన. వారానికి ఒక క్లాస్, ఒక ఏరియా, ఒక్కొక్క దినం ఒక్కొక్క ఏరియాకి పెడతా ఉంటాం. ఇది నేను చెప్పే ఏరియా ఏంటంటే మల్కాజిగిరి అవుతుందా, వినాయక నగర్ ఐడియా ఉందండి ఎవరికైనా? మల్కాజిగిరి ఐడియా ఉందా? ఆ ఏరియా. అమ్మ రోజు వచ్చింది, కానీ 3 వారాలు వచ్చింది, ఒక వారం రాకపోయింది. నెలలో ఒక నెల రాకపోతే సరే ఏం పని ఉన్నదో రాలేదు, 2వ నెల అట్లా చేసి, 3వ నెల అట్లా చేసి, ఇట్లా 4-5 నెలలతోని 3 వారాలు ఖచ్చితంగా వస్తుంది. ఆ 1 వారం రావట్లేదు. నేను ఇక ఉండబట్టలేక అడిగాను, అమ్మ నువ్వు ప్రతి నెల ఒక దినం రావట్లేదు ఎందుకు అన్నా. బిడ్డ ఆ 1 దినం పెద్ద చర్చికి వెళ్తాను అన్నది. ఎందుకమ్మా అంటే అంత అవసరం ఏమొచ్చింది, మన చాలా దూరం, ఆమెకి వినాయక నగర్కి ఇక్కడికి చాలా దూరం. ఎందుకు అంత అంటే ఎందుకు అట్లా అంటే, ఆ 1 దినం కూడా పోకపోతే రిజిస్టర్లో నుండి పేరు తీసిస్తారు బిడ్డ అన్నది. పేరు తీసేస్తారా? మరి జీవగ్రంథంలో పేరు కూడా తీసేస్తారా అమ్మా? జీవగ్రంథంలో పేరు కూడా తీసేస్తారా? రిజిస్టర్లో పేరు తీసేస్తారు బిడ్డ. రిజిస్టర్లో పేరు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత అమ్మా, నీకు వాక్యం ముఖ్యం కదా అంటే, రిజిస్టర్లో పేరు లేకపోతే నేను చచ్చినాడు సమాధిలో స్థలం ఇయ్యరు బిడ్డ అన్నది. పాపం అంటే ఆమెకి ఆ నాలెడ్జ్ అట్లా ఉంది. నిజమే అది. వాళ్ళ మెంబర్షిప్ లేకపోతే సమాధులలో చోటు ఇవ్వరు వీళ్ళు. వీళ్ళు తక్కువ అనుకుంటున్నావా? ఉప్పు తిప్పలు పెడతారు. సికింద్రాబాద్ నడిబొడ్డులో ఉండి నేను చర్చి నడిపించడానికి, వాక్యం బోధించడానికి బయట ఎవరో నన్ను ఇబ్బంది పెట్టలేదు. క్రైస్తవులు, పేరు మోసిన డయాసిస్లు, పేరు మోసినటువంటి చర్చీలు, ఈ వేదికలు పెట్టుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు తాగించారు నాతోటి. నిజం. అది సంపద నాకు తెలుసు, ఈ ధర్మ నాకు తెలుసు, నాతో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎంత పెయిన్ అండి. మా దగ్గర ఉండేటువంటి వాళ్ళే కాస్తో కూస్తో అలా ఎవరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆ పని చేసుకుని సాధారణంగా గడిపేటట్టు. మా దగ్గర లక్షాధిపతులు అంటే ఇప్పుడు భూమి ధరలు పెరిగామని అట్లా లక్షాధిపతులు వేయలేము, కానీ కరోడుపతులు అయితే ఎవరు లేరండి, అందులో డౌట్ ఏం లేదు. మాకు కలెక్ట్ అయ్యేదే బోటి. మళ్ళీ మా పరిస్థితి ఏంటంటే చాలామంది చర్చిల్లో అది పోగు చేస్తూ ఉంటారు. పోగు చేస్తా తర్వాత స్థలం కొనడమా, చర్చి విస్తరించడమా, కొత్త చర్చి కట్టడమా, ఇంకేదైనా కార్యక్రమం ఇట్లా ఉంటుంది. మా దగ్గర ఏంటంటే కలెక్ట్ అయినట్టుగా ఇట్లా ఓ సెమినార్ చేయటం, మీటింగ్ చేయటం, వచ్చినట్టుగా. నిజంగా చెప్తున్నానంటే ఇప్పటి వరకు నేను నా ఆధ్వర్యంలో ఒక 15 నుండి 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉంటాను. అది దేనికోసం? జస్ట్ ఫర్ ఓన్లీ గాస్పల్ అవుట్ రీచ్ మినిస్ట్రీకి.
అది కనుక నేను అలా పెట్టకుండా నేనే పోగు చేసుకుంటుంటే నేనే ఇంత స్థలం కోరుకొని నేనే ఇంత చర్చ చేసుకుంటాను కదా. ఇంత హానెస్టీగా మనం చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద చర్చీలు ఉన్నాయి కదా, ఇంత స్థలం గ్రౌండ్కి ఎకరాలే ఉంటుంది. గ్రౌండ్ చర్చి చాలా విశాలంగా ఉంటుంది, మంచి నడిబొడ్డులో ఉంటుంది, మంచి కన్వీనియంట్గా ఉంటుంది ట్రావెలింగ్కి. సార్ వెళ్ళి మనలతో అడిగించిన కొన్ని నేను డైరెక్ట్ అడిగినాను, సార్ ఇక్కడ చిన్న బైబిల్ తరగతి నిర్వహించాలనుకుంటున్నాం, అవకాశం ఇస్తారా, మీరెవరు అన్నాడు. సార్ వీఆర్ క్రిస్టియన్, ఐఎమ్ ఏ పాస్టర్ అండ్ బైబుల్ లెక్చరర్, మరి మీరు కొంచెం మాకు అవకాశం ఇస్తే బాగుంటుందండి అని చెప్పేసి అంటే, మేము బయట వాళ్ళకి ఇవ్వమండి అన్నాడు. బయట వాళ్ళు ఇవ్వండి ఇక్కడ, నువ్వు క్రీస్తు యేసును ధరించుకున్న క్రైస్తవుడివి కదా, నేను క్రైస్తవునే కదా, నేను చేస్తానన్నది మా బిడ్డ పెళ్లి చేస్తానన్నే కదా, నేను చేస్తానన్నది దైవ కార్యం కదా, దేవుని కార్యం జరుగుతున్నది అని నిజంగా నీకు ఆ కంటెంట్ కనుక ఉంటే, నీకు ఆ ఆరాటం కనుక ఉంటే నువ్వేం చేయాలి? సంతోషంగా ఇలా చేస్తాననేటువంటి వాళ్ళు ముందుకు రావటం గొప్ప విషయం, రండి దాని ఏముంది వాడుకోండి అనాలి. లేదు అనంటే మీరు వాడుకుంటారు కాబట్టి లైట్లు వేసుకుంటారు, ఫ్యాన్లు వేసుకుంటారు, దాని మందు ఎంతో కొంత మీకు చేతనైనంత ఇచ్చుకొని పోండి అని అంటే అది వేరే ఉంటుంది. అసలు మీరెవరు? మీరు కాథలిక్ కాదా? అయితే వద్దు. మీరు బ్యాప్టిస్ట్ కాదా? అయితే వద్దు. మీరు సిఎస్ఐ కాదా? అయితే వద్దు. ఒకవేళ అయినా వాళ్ళకి సంబంధించినట్టు అదే అయినా కూడా, ఆ ఛానల్ అయినా కూడా, లేదా ఇండిపెండెంట్ సంథింగ్ అయినా కూడా, ఒక క్లాస్ కంటే మనం అక్కడ గడిపేదే గంట మెయిన్. సరే పాటలు అవి గంటన్నర 2 గంటల లోపేనండి. 8,000 రూపాయలు వారానికి 2 గంటల సమయం అంటే నెలకి ఎన్ని గంటలు అయితే? నెలకి ఎన్ని గంటలు అయితే? 4 రోజులు 8 గంటలకు 8,000 అడిగారండి. అంటే గంటకి ఎంత? 1000. సెమినార్ హాల్కి ఎంత అన్నా సంపదన్నా? మనం చేసిన సెమినార్ హాల్కి 2 గంటల క్లాస్ 30,000. ఇంకొక దగ్గర అడిగాము 20,000 అన్నాడు. ఆ ధర చూసి మా దిమ్మ తిరిగి, ఇవి చెప్పిన వాళ్ళు ఎవరంటే మన వీలే. మేము అడిగిన పని ఏంటంటే దేవుని ప్రియ దేవుని వాళ్ళరా, వీళ్ళు పెట్టరు, పెట్టే వాళ్ళను పెట్టదు. ఏంటి? ఆహారం. చెప్పాను కదా 5 నిమిషాలే చెప్తారు కదా, నేను గంట చెప్తానండి మామూలుగా, మీకు ఇంకా ½ అన్ అవరే అన్నాను అని అన్నాను నేను. అదే వారు ఉన్నారే అంటాను. అంటే వాళ్ళు పెట్టరు, పెట్టే వాళ్ళను పెట్టలేరు. ఇక ఇంకొకటి, ఇక మన చిన్నోళ్ళం కూడా మన దాంట్లో కూడా సామాన్యులు లేరు. ఏంటి? మా చర్చికే రావాలి, ఇంకో చర్చికి వెళ్ళదు. కొంతమంది పలానా పాస్టర్ గారు వచ్చారట, మీటింగ్ జరుగుతున్నది, సెమినార్ జరుగుతున్నది, మంచి వాక్యం చెప్తున్నారట, అక్కడ కూడా వెళ్ళొద్దాం అని చెప్పేసి వెళ్ళారనుకో, ఆ వార్త అయ్యగారికి తెలిసిందే అనుకో, పొద్దున ఏముంటుంది? మరుసటి వారం అసలు క్లాస్ ఉంటుంది, బైబిల్ క్లాస్ కాదు, అసలు క్లాస్ ఉంటుంది. అంటే ఈ దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలట ఎక్కడ పోకూడదట? ఈ దొడ్డిలోనే ఉండాలి, మరో దొడ్డిలోనికి వెళ్ళడానికి వీల్లేదు. మరి నువ్వు ఎందుకంటే ఏసి ఆ గొర్రెలు ఇట్లా ఊగేటట్టుగా చేసినావు. ఇక్కడ పచ్చిగడ్డి దొరుకుతుందట, పోయి కాస్త తినొస్తుంది. నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వు అవి తినకూడదా? అవి ఆ శక్తి పొందకూడదా? బలపడకూడదా? ఆరోగ్యంగా ఉండకూడదా? ఏంటన్నా కదా? అసలు ఎవరికి లాభం అంటున్నావు? నీ 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 గొర్రె బలపడితే నీకే మంచిది, పాలైపోతాయి. నీ గొర్రె బలపడితే నీ సంఘం బలపడుతుంది అని. అంటే ఇట్లా ఓపెన్ మైండ్ లేక వీళ్ళు ఏమనుకుంటారు అని అంటే, అటే మరి పచ్చిగడ్డి బాగా దొరుకుతుంది,
ఇక మా చర్చికి ఎక్కడ ఎగనామం పెడతారో, వాళ్ళు రాకపోతే కానుక పెట్టే ఖాళీగా ఉంటుంది. కానుక పెట్టి కానుక ఉంటే మా ఆవిడ మొట్టికాయలు వేస్తుంది. వీళ్ళకు వచ్చిన భయాలు ఇది. ప్రియ దేవుని వాళ్ళరా, యేసయ్యకి విశ్వాసులు అంటే జనాల పట్ల చాలా ఆవేదన కలిగింది. వాళ్ళు ఏ ఆశ్రయం లేనటువంటి నిరాశ్రయులుగా వాళ్ళు ఉన్నారు, చిదిరిపోయారు. అలాగే మరొక మాట, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 6వ అధ్యాయము 34వ వచనం. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 34వ వచనం. యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. యాక్చువల్లీ సిచ్యుయేషన్ ఏంటో తెలుసా అండి, మీరు తర్వాత చదువుకోవచ్చు ఈ పేరా అంతా కూడా. వారు పగలంతా సువార్త ప్రకటించి అలిసిపోయారండి. యేసయ్య శిష్యుడు అలిసిపోయి ఉన్నారు. అయితే వీళ్ళు బోధిస్తున్నట్టు బోధనను బట్టి, ఆ కార్యాలను చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి జనాలు రవాణా అయిందనమాట. ఇక పగలు రాత్రి లేకుండా వీళ్ళు పని చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి అసలే విశ్రాంతి, ఈ అలసట పడినటువంటి వీళ్ళకి విశ్రాంతి లేకపోతే కష్టం అవుతుంది అని చెప్పేసి యేసయ్య ఏమంటాడంటే, వీళ్లకు కనిపించకుండా అరణ్య మార్గములోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, పద వెళ్దాం అని చెప్పేసి, మళ్ళా ఈ ఒడ్డు మీద నడిస్తే అందరికీ కనబడతాం అని చెప్పేసి పడవ తీసుకొని దూరంగా వెళ్ళిపోతా ఉంటాం. యేసయ్య ఇక్కడ నుండి వెళ్ళిపోయాడని తెలుసుకొని ఎట్ల కూపిలాగిలో ఏంది, ఎక్కడికి వెళ్తున్నారని అడ్రస్ కూడా కనుక్కొని వీళ్ళేమో పడవలు వెళ్తున్నారు, వీళ్ళేమో ఖాళీ నడగన వీళ్ళ కంటే ముందుగా వెళ్ళి, అసలు ఎవరు కనపడకుండా వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళే అక్కడికి వెళ్ళి ప్రభు రండి చెయ్యనా అని పడవ దిగుతుంటే రండి అని అంటుంది. ఆశ్చర్యపోవటం ఆయన వద్దయింది. అప్పుడు అంటున్నాడు ఈ మాట, ఎంత మన అవసరత ఉంటే ఇలాంటి ఆదరించేటువంటి వాళ్ళు ఎన్నాళ్ళ నుండి వాళ్ళకు లేకపోతే, ఎంత కరువై ఉంటే కొదవై ఉంటే వీళ్ళకి ఇంత ఆతృత ఉండి ఉంటుంది అని చెప్పేసి, అంత అలసటలో కూడా ఆయన ఏం చెప్పాడంటే ఇంకా కనికరపడి వాక్యము చెప్పేసి బోధించటము జరిగింది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసయ్య జననం ఏనాడో జరిగింది, కానీ లోకానికి ఒక దినాన వచ్చాడు. వచ్చిన నాడు లోకానికి రక్షణ ఇచ్చేటువంటి శిలువ మరణ కార్యము జరిగించుకున్నాడు తన విషయంలో. తద్వారా లోకానికి ఆయన రాకడ మూలంగా లోకానికి ఒక మహాజ్ఞానం అందింది, అందులో డౌట్ ఏమి లేదు. లోకానికి ఒక రక్షణ దొరికింది, ఒక దిక్కు దొరికింది, ఒక గమ్యం దొరికింది. దాన్ని బట్టి మనం ప్రతిదినము ఆనందించాలి. అయితే ఆయన ప్రధాన యాజకుడిగా మనం పరిచయం చేయబడ్డాడు, ప్రధాన కాపరిగా పరిచయం చేయబడ్డాడు. మరి మనం కాపర్లంగానే ఉంటున్నాం కాబట్టి మనం మాదిరికరంగా తీసుకోవలసినటువంటి యేసయ్య ఇది ఇలాంటి విశ్వాసుల పట్ల ఏ విధమైనటువంటి ఆదరణ, ఆప్యాయతని వాళ్ళకు చూపించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక రెఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరులో నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇప్పుడు 10వ వచనం చదవండి. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురును వద్ద జనములు విచారణ చేయుదురు. అయ్యా మా సమస్య ఇది, అయ్యా మాకు మీరే దిక్కు, అయ్యా మీరే ఆదుకోవాలి, మీరే ఒక బాట చూపెట్టాలి, మీరే మాకు ఒక భవిష్యత్తునివ్వాలి అని
చెప్పుకొను లాగున ఆయన ధ్వజముగా నిలబడ్డాడట. ధ్వజం అంటే ఒక బలమైనటువంటి స్తూపం మాదిరి, పాతుకుపోయినటువంటిది అంటే అందరూ అక్కడికి వచ్చేటువంటిది, అందరికీ అది కేంద్ర బిందువుగా ఉండేటువంటిది. అలా ప్రపంచానికి కేంద్ర బిందువు అయ్యాడు ఆయన, ప్రపంచానికి కేంద్ర బిందువు అయ్యాడు. అలా మనం చదువుకుంటూ పోయినప్పుడు 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథం ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆ పెద్దలు ఆయన ఉద్దేశించి మాట్లాడుతుంటారు, అయ్యా నీ రక్తం ఇచ్చి, ఎవరు అన్నాడట, నీ రక్తమును ఇచ్చి ఇదిగో ఈ జనులను కొన్నావు నీవు. అంటే రక్తము అనేటువంటిది క్రయధనముగా ఆయన వాడాడు. అంటే లోకాన్ని రక్షించడం కోసము తన రక్తాన్ని ప్రోక్షించాడు. రక్తమును ప్రోక్షించటంలో ఎంత శ్రమ అనుభవించాడో మీకు తెలుసు. ఆ కొరడా దెబ్బల సంగతి తెలుసు మీకు, శిలువ మోయటం గురించి తెలుసు మీకు, మేకులు కొట్టడం గురించి తెలుసు మీకు, బల్లెపు పోటును గురించి మీకు తెలుసు. దాహము ఆయనకు వేసిన పరిస్థితి మీకు తెలుసు. దాహం అని అరుస్తూ ఉంటే ఆ చేదు నీళ్లు ఇచ్చినటువంటి దృశ్యం మీకు తెలుసు. అదంతా విధాయకరమైనటువంటిది. దాన్ని ముందుగానే ఊహించినటువంటి యేసయ్య ఒకానొక సమయంలో, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురుని తొలగించు అన్నాడు. అంటే ఎంత భయకంపితుడైపోయినటువంటి పరిస్థితి. అయినా దేవా నీ చిత్తమే జరుగును కాక అంటే ఆ చిత్తాన్ని బట్టి ఆ బాధనంతా పంటి పిగువున భరిస్తూ లోకానికి రక్షణనిచ్చినటువంటి ఆదర్శపుత్రుడు మన ప్రియ యేసయ్య, మన ప్రభువు. కనుక మరి ఆయనను మాదిరిగా తీసుకొని మనము పని చేస్తున్నాము కనుక మనము కూడా ఆయన వలె ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. ఎవరి కోసం? విశ్వాసుల కోసం. ఇంకా ఆ మాటకు వస్తే ఎవరి కోసం? అన్యుల కోసం, దేవుని పిల్లల కోసం. ఇప్పటివరకు మనం కష్టపడుతున్నాం. నేను అనుకుంటున్నాను రక్తము కారునంతగా ఇంకా కష్టపడలేదు అనుకుంటున్నాను. తెగించాలి. చెడు కోసమే తెగిస్తున్నారు. చెడు కోసమే రకరకాలైనటువంటి విధానాలలో వారు బయటికి వస్తున్నారు. అలాంటప్పుడు మంచి కోసం మనం ఎందుకు తెగించకూడదు? మంచి కోసం మనం ఎందుకు ముందుకు సాగకూడదు? ఉగ్రవాదులు, ఉన్మాదులు వీళ్ళేమైనా మంచి చేయడానికండి? చంపుతున్నారు, చచ్చిపోతున్నారు, ఆత్మాహుతులు అవుతున్నారు కదా. అలాంటప్పుడు నిత్యము జీవింప చేయడం కోసం, మంచి చేయడం కోసం, దేవుని చిత్తాన్ని జరిగించడం కోసం, ఈ లోకానికి మేలు చేయడం కోసం మనం ఎందుకు తెగించకూడదు? కనుక మనమందరం క్రీస్తు యేసును స్ఫూర్తిగా తీసుకొని మన ధర్మాన్ని మనం నెరవేరుస్తూ సాధ్యమైనంత ఎక్కువ మందిని మనం రక్షించడం కోసం ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఈ కీలకమైన సమయంలో మరి శత్రువుల యొక్క సంఖ్య పెరిగిపోతున్నది కనుక మనమందరం ఐక్యంగా ఉండవలసినటువంటి అవసరత ఉంది. మరి ఈ రకంగా నెలకు ఒక దినమున, మరి ఒక దినమున పెడుతున్నారో ఇంకా వేరే ప్రాంతాల్లో మరో దినాలు పెడుతున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఐక్యంగా సమిష్టిగా ఈ ప్రకారంగా సమాధానకరంగా మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వయసులో ఇంత పెద్దవారు అయినప్పటికీ ఇంత సమయము మీరు మోకాళ్ళ మీద కూర్చొని, అంటే సకులమూలం అంటారు కదా, ఆ రకంగా కూర్చొని ఇంత ఓపికగా వింటున్నారు అని అంటే హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీ యొక్క ఓర్పు చాలా గొప్పది. మిమ్మల్ని దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలి, అన్ని విధాలుగా బలపరచాలి. మీకు, మీ కుటుంబాలకి, మీ సంఘాలకి తోడై ఉండాలి. మీరందరూ సమిష్టిగా ఈ సాతాను మీద యుద్ధాన్ని ప్రకటించాల్సిందే. యేసయ్య పక్షముగా విజయాన్ని సాధించవలసిందే. తప్పక ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఓపిక వెళ్ళినటువంటి వారు, మోకాళ్ళ మీద ఉండగలిగేటువంటి వారు మోకాళ్ళ మీద ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. మిగిలిన వారు తల ఉంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, ఈ ప్రశస్తమైనటువంటి పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి.
జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకొని తండ్రి ఈ ప్రకృతిని కలుగజేసి జన్మనిచ్చి బ్రతుకునిచ్చి బ్రతకడానికి కావలసినటువంటి సమస్తమును అనుగ్రహించి ఇప్పటి వరకు కాచి కాపాడినటువంటి మీ అమూల్యమైనటువంటి ప్రేమను బట్టి మనసును బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరిచ్చినటువంటి మంచి అవకాశం, ఈ దినమును ఈ విధంగా సార్థకత చేసుకోగలిగేటువంటి సౌభాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. దేవా, మరి మీ మాటలని మీ పిల్లలకి విత్తి ఉంటున్నాను. విత్తబడినటువంటి ప్రతి మాట నాటబడి నీరు పోయబడి అది ఏపుగా ఎదిగి ఫలించగలిగేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు మీ సన్నిధిలో ఉండి ఉంటున్నారు. వాళ్ళందరికీ కావలసినటువంటి ఆయుర ఆరోగ్యములు దయచేయండి. వారందరికీ కావలసినటువంటి చక్కని భవిష్యత్తును అనుగ్రహించండి. వారందరికీ కావలసినటువంటి జ్ఞానాన్ని సంపూర్ణముగా అనుగ్రహించండి, బలపరచండి. సాతాను యొక్క శోధనని దూరం చేయండి. ఒకవేళ వచ్చినా అధిగమించగలిగేటువంటి ఉపాయములు దయచేయండి. పరిశుద్ధాత్మ యొక్క తోడును ఉంచండి. వారు చేస్తున్నటువంటి పరిచర్యను దీవించండి. దేవా, అనేక ఆత్మలను వారు తయారు చేసి ఇదిగో మీకు అర్పణగా అర్పించుకొని మీ ఆశీర్వాదములకు పాత్రులుగా ఉండగలిగేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మరి కుటుంబాలన్నిటికీ ఆత్మీయ మేలును దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, మరి జీవన ఆధారముగా మరి వారు ఏది ఎంచుకున్నారు? ఉద్యోగం చేస్తూ పరిచర్య చేస్తున్నారా, లేదా పరిచర్యే వారి ప్రతిదినపు పనిగా ఉంటున్నదా? దాన్ని బట్టి అవసరమైనటువంటి అనవసరములు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, మరి వారు ఎక్కడికైతే వెళ్ళి పరిచర్య చేస్తున్నారో అక్కడి జనులు మీ యొక్క మాటను విని దాని విలువను తెలుసుకొని దాన్ని ఆలకించి వారి హృదయములో స్వీకరించి తద్వారా వారు క్రీస్తు యేసును రక్షకుడని అంగీకరించగలిగేటువంటి మనస్సును వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. భవిష్యత్తు, గతము దేవుని చేతుల్లోనే ఉంది, వర్తమానము దేవుని చేతుల్లోనే ఉంది. అయినప్పుడు భవిష్యత్తు కూడా దేవుని చేతిలోనే ఉంటుందని నమ్మి వారు మీ సముఖములో క్రీస్తు యేసు పాదముల చెంత మోకరినగలిగేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసి ఆర్గనైజ్ చేసినటువంటి మీ పిల్లలను చూసి దీవించి ఆశీర్వదించండి. వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, అనారోగ్యములతో బాధపడుచున్నటువంటి వారికి స్వస్థతని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడేటువంటి వారికి దేవా, ఆ సమస్యలని తొలగించమని వేడుకుంటున్నాం. మానసికంగా కునారెల్లి కృంగిపోయేటువంటి వారికి మానసిక స్థిమితమును, ధైర్యమును, ఆలోచనను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఈ సమాజం నుండి వచ్చేటువంటి సమస్యలని అధిగమించగలిగే శక్తియుక్తులని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా సాతానుని మీరు చెప్పినట్లుగా వీరు ఆత్మీయంగా బలంగా ఉండి ఎడమకాలి కింద దాన్ని తొక్కివేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, మరి మీ పిల్లలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. పాస్టర్లందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్లకి సహకారంగా ఉంటున్నటువంటి వారి భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, వారి పిల్లలని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులని, వారి పిల్లలని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ తండ్రి, మరి ప్రతి మాసము జరిపిస్తున్నటువంటి ఈ యొక్క పాస్టర్ల సమావేశం ప్రతి వారం, ప్రతి మాసం నిరాటంకంగా కొనసాగులాగున కృప చూపించమని వేడుకుంటున్నాం. దీనికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దీనికి అవసరమైనటువంటి మానవ శక్తిని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఏదీ లోటు లేకుండా అన్నీ కూడా మీ కనుసన్నలో జరుగులాగున కృప చూపించండి. దేవా, మరి మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నప్పటికీ దేవదూతల యొక్క కాపుదల, భద్రతని దయచేయమని వేడుకుంటున్నాం. మీ చల్లని చూపును ఉంచండి. మీ దయగల హస్తమును చాచి ఆశీర్వదించుమని మా రక్షకుడు ప్రభువులైనటువంటి క్రీస్తు యేసుల వారి శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నిన్నే ప్రేమించు